చదువుకున్నాం మనం అంటే చదువుకున్నాం హైదరాబాద్ పోయి ఏడు చదువుకుంటూ రవణాపాలెం చిన్నపల్లి పెద్దపల్లి మా తాత పంపిస్తే పోయిండా ఈడు ఆడపోయిండు ఈడు పోలేదు వీడు. అయ్యా నా అబ్బాయి నన్ను కన్నా నా అబ్బాయి నువ్వు ఏడన్నావు రే పొలం పోయింటలే ఏడికి పోయిండ్లే చెల్లమ్మా చెల్లమ్మ ఎందుకమ్మా ఏడుతున్నావు? మన నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదా? బాగానే ఉందన్నయ్య. మరి నువ్వు ఎందుకు ఏడుతున్నావు? ఓ అర్థమైంది. మా అన్నయ్య పాపం కష్టపడి వచ్చాడు తాగటానికి డబ్బులు లేవు అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నా. నేను ఎంత ఇచ్చినా తీసుకుంటాం. ఇంత ముందులో ఫుల్ బాటిల్ తాగట్లే, ఓన్లీ 90. ఏం కర్మ పట్టిందిరా ఇది. ఇంట్లో చెల్లెలి పరిస్థితి బాగలేకపోతే బాధని పంచుకునేవో అన్నయ్య లేకుండా పోయాడు. ఈ తాగుడే నీకు ప్రపంచం అయితే చెల్లెలి జీవితం గురించి ఒక్కసారైనా ఆలోచించావురా? ఎందుకురా నీకు ఈ బతుకు? చెల్లెమ్మ నీ తాగిన అనుకున్నావా? నేను ఈరోజు నైట్ తాగింది వాసన వస్తుందంటే నేను నైట్ ఈరోజు తాగలే. ఇప్పుడే సారీ చెల్లెమ్మ, లాస్ట్ ఈ రోజు నుంచి మందు మానేస్తున్నా. అమ్మ మీద ఒట్టు. ఎన్నిసార్లు చెప్తావురా? ఇవాళ మానేస్తాను నాన్న మీద కూడా ఇప్పుడు నాన్న మీద నేను ఒట్టేలేదు. నాన్న మీద కూడా ఒట్టు మానేస్తాను. రేపటి నుంచి మానేస్తా. ఇంతకీ నువ్వు ఎందుకు ఎడుతున్నావు అమ్మా? నాకు ఆ విషయం తెలియదు. రాముగాడి గురించి చెప్తాను. వాడు ఏం లేదమ్మా, వాడు ఈ మధ్యన ఎద్దులు పందేయాలని చెప్పేసి ఓటే పోతాడు. ఏ ఊర్లో ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. రఘునాథపాలెం చింతరాయలు కంబైన్స్ వారి జట్టు ఇప్పుడు పరిగెడుతుంది అని చెప్పేసి వాడేదో మైక్ పట్టుకొని అంటాడు. వాడు వస్తాడులేమ్మా. అయ్యో కాదురా, ఇంకేందమ్మా నీకేం మాత్రం చెప్పాలో నాకు అర్థమై సావట్లేదురా. నువ్వు ఎట్టన్నా చెప్పాం నేనేంటా ఐఎమ్ స్టడీ. అరే ఆ భూపతి కొడుకు నా జీవితాన్ని నాశనం చేశాడురా. భూపతి కొడుకు దగ్గర నీ మందాటాను పోను. నేను ఇక్కడే మందాత మనూరులోనే తాగుతా. నేను భూపతి కొడుకు వాళ్ళ దగ్గరికి మనకి నువ్వు ఉన్నావు, నాకు డబ్బులు ఇస్తాను. నేను వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతామ్మా? నీ చెల్లెలి జీవితాన్ని నువ్వేమి ఇయ్యద్దులే. నా దగ్గర ఉన్నాయి 90 ఉంది. నువ్వేమి ఇయ్యద్దు తల్లి, నువ్వేమి ఇయ్యద్దు. భగవంతుడా, ఇలాంటి తాగుబోతున్నా ఏ ఇంట్లో వద్దురా బాబు, వద్దు. నీలాంటి అన్న ఏ ప్రపంచంలో ఏ ఆడపిల్లకు వద్దురా. ఎందుకు బతుకుతున్నావు నువ్వు? ఎందుకు చెల్లెమ్మా? నేను రేపటి నుంచి మందు మానేస్తాన్నాగా నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఏం చెప్పు చెల్లెమ్మా, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు. ఓకే స్టడీ 1 2 3 4 స్టడీ. ఒరే, నా కూతురు జీవితం నాశనం చేసావు. పెళ్లి చేసుకోమని నాన్న భూపతి వాళ్ళ ఇంటికి వెళ్తే నాన్నను చిత్రహింసలు పెట్టి తన్ని పంపించేశారా. నువ్వు అన్నగా ఉండి నీ బాధ్యత అయినా ఒక్కసారైనా గమనించరా? ఇంతకంటే ఇంక నీకు సిగ్గు విడిచి నేను ఏం చెప్పలేనురా అన్నయ్య. ఏదమ్మా భూపతి గారు కొడుకు. అమ్మో ఇది అడివా లేకపోతే ఊరా? నా చెల్లెలకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంతమంది ఉన్నారే. ఏదయ్యా ఇది అడివా ఊరా? ఏ ఒక్కరన్నా ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే మీరు రారా? అయ్యో నేను తాగుబోతున్నాండి, నేను తాగుతా తిరుగుతా. కానీ మీరంతా మంచోళ్ళే కంటే ఎవరన్నా ఒక్కళ్ళన్నా వచ్చి నా చెల్లెల జీవితాన్ని కాపాడారా? చెల్లెమ్మ చెల్లెమ్మ ఏ రోజు నుంచి మందు మానేసిన చెల్లెమ్మ, మందు మానేసిన ఎవడైనా సరే తాగుడు మాననుకునేవాడు రేపటి నుంచి మానుతా అంటాడు, మానేవాడు ఇప్పటి నుంచే మానుతా అంటాడు. నేను ఇప్పటి నుంచే మారుతున్నా చెల్లెమ్మ. నీకు ఏ అన్యాయం జరిగినా నీ అనగా ఈ అన్నయ్య ఉంటాడని మర్చిపోకమ్మా. చెప్పమ్మా, ఎవడాడు నీ ఒంటి మీద చేయాల్సిన ఆ దుర్మార్గుడు ఎవడు? చెప్ప చెల్లెమ్మా. వద్దన్నయ్య, నువ్వు వెళ్ళి నాన్ననే చిత్రహింసలు పెట్టారు, ఇంకా నువ్వు వెళ్తే వద్దన్నయ్య, వద్దు. అమ్మా చెల్లెమ్మ, నీ అన్న తాగుపోతాడే కాదు, పరమ
ఆ పాపాత్మల పాలిట సింహ స్వప్నాన్ని కూడా నేను నిరూపిస్తాను. చెల్లెమ్మ, నాన్న అమాయకుడు అని చెప్పేసి నాన్న మీద చేయి వేసుకున్నారేమో. ఈ అన్నయ్య నీకున్నాడు తల్లి, నేనున్నాను. నా చెల్లెల జీవితాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో ఈ సురేష్కి బాగా తెలుసు. భూపతే కాడు, వాడిని పుట్టించిన దేవుడు వచ్చినా కానీ ఎవ్వడు ఆపలేడు. చెల్లెమ్మ, నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. వాడిని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడబెడతాను. ఓకేనా తల్లి? ఎందుకమ్మా? అన్నయ్య తాగుబోతాడు, ఏం చేయలేడు. ఇప్పుడున్న మాట తర్వాత ఉండదు అనుకుంటున్నావా? లేదమ్మా, నేను చెప్తున్నాను కదా, ఇన్ని రోజులు తాగుడు మైకంలో పడి నాన్న పడుతున్న కష్టాన్ని గుర్తించలేకపోయాను. నా చెల్లి ఇంట్లో ఉండి ఎంత కష్టపడుతుందో గుర్తించలేకపోయాను. ఈరోజు ఒక్క మాటతోటి నా కళ్ళు తెరిపించావు చెల్లెమ్మ. చెల్లెమ్మ, చిన్న మాట చెప్పనా చెల్లెమ్మ? చెల్లెమ్మ, ఓ చిన్న మాట చెప్పనా? అన్నయ్య తాగుతున్నాడు అని చెప్పేసి అన్నావు. నా తాగుడు కారణం ఎవరో తెలుసా చెల్లెమ్మ? నాన్న కూడా ఒక కారణమే. ఏంటో చెప్పనమ్మా? 18 ఏళ్ళు దాటిన ఒక కొడుకు కాలేజీకి వెళ్తున్నాడు, తిరిగి ఎలా వస్తున్నాడో ఏ రోజున నాన్న గమనించాడా? ప్రతి తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు గమనించారా? ఏదన్నా పెళ్లి జరిగితే తాగి డీజేలు అమ్మడే ప్రతి ఒక్కరు ఎగురుతుంటారు. ఎంతమంది 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల పిల్లగాళ్ళు ఎగురుతుంటారు. ఏ తల్లిదండ్రులు గుర్తించారా? పోనీ బెల్ట్ షాప్లో కూర్చొని ప్రతి పిల్లగాడు తాగుతుంటారు. పోనీ ఆ బెల్ట్ షాప్ ఓనర్ అయినా, బాబు నీ వయసు అంతా నువ్వు ఎందుకు తాగుతున్నావు ఏ ఓనర్ అయినా అడిగాడా? అడగడు. డీజేలు అమ్మడి డ్యాన్సులు వేస్తుంటే ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తారు. ఒక పిల్లగాడు చెడిపోతానికి, ఒక స్టూడెంట్ చెడిపోతానికి కూడా ఈ సమాజం కూడా చాలా కారణం అమ్మా. అందుకే తల్లి, దానికి తగిన నిర్ణయమే తీసుకుంటాను. నా చిట్టి చెల్లి పెళ్ళి రంగరంగ వైభవంగా జరిపిస్తాను. నువ్వు భయపడకు చెల్లి, ఈ అన్నయ్య ఉన్నాడు. వస్తానమ్మా.